అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకి తీవ్రమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. త్వరలో ట్రంప్ను చంపుతామంటూ టెహరాన్లో భారీ హోర్డింగ్ను ఏర్పాటు చేసింది ఇరాన్ ప్రభుత్వం. శవపేటికలో ట్రంప్ ఫోటోను ప్రదర్శించారు. ట్రంప్ను చంపే వరకు తాము విరమించేది లేదంటూ పర్షియన్, ఇంగ్లీష్ భాషలలో హోర్డింగ్ను ప్రదర్శించారు. మినాబ్ స్కూల్ విద్యార్థుల మరణానికి ట్రంప్ కారణమంటూ హోర్డింగ్లో ఆరోపించారు. ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. నేపథ్యంలో ట్రంప్కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. త్వరలో ట్రంప్ను చంపుతామంటూ టెహరాన్లో భారీ హోర్డింగ్ను ఏర్పాటు చేసింది. ఇక శవపేటికలో ట్రంప్ ఫోటోను ప్రదర్శించారు. ట్రంప్ను చంపే వరకు తాము విరమించేది లేదంటూ పర్షియన్, ఇంగ్లీష్ భాషలలో హోర్డింగ్ను ప్రదర్శించారు. మినాబ్ స్కూల్ విద్యార్థుల మరణానికి ట్రంప్ కారణమంటూ హోర్డింగ్లో ఆరోపించారు. ట్రంప్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. సుభాన్, ఇరాన్ రాజధాని టెహరాన్ నడిబొడ్డున ఉన్నటువంటి అత్యంత కీలకమైన ఇన్క్లాబ్ స్క్వేర్, అక్కడ ఇరాన్ ప్రభుత్వం ఒక భారీ ప్రచార హోర్డింగ్ ప్రదర్శించింది. ఆ హోర్డింగ్ లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కళ్ళు నోరు మూసుకొని చెదుటిన జుట్టుతో ఎరుపు రంగు టై ధరించి ఒక నల్లటి శవపేటికలో శవమై పడి ఉన్నట్టు ఈ యొక్క భారీ చిత్రాన్ని ముద్రించారు. ఆ శవపేటిక పైన పర్షియన్, అదేవిధంగా ఇంగ్లీష్ భాషల్లో రెండిట్లో కూడా "వి విల్ కిల్ ట్రంప్", మేము ట్రంప్ ను చంపుతామని స్పష్టంగా రాశారు. అదే హోర్డింగ్ పైన మినాబ్ పిల్లల జ్ఞాపకార్థం అని కూడా రాశారు. ఫిబ్రవరిలో జరుగుతున్నటువంటి అమెరికా ఇరాన్ యుద్ధం ప్రారంభంలో దక్షిణ ఇరాన్ లోని మినాబ్ నగరంలో ఉన్నటువంటి ఒక బాలికల ప్రాథమిక పాఠశాల పైన అమెరికా క్షిపణి దాడి జరిగింది. ఆ దాడిలోనే దాదాపు 120 మంది పైగా చిన్నపిల్లలతో సహా మొత్తం 175 మంది మరణించారు. దీనికి ట్రంపే కారణమని ఇరాన్ ఆరోపిస్తుంది. అమెరికా ఇంటెలిజెన్స్ దాదాపు 7 సంవత్సరాల క్రితం నాటి పాత డేటాను ఉపయోగించడం వల్లనే ఈ సైనిక స్థావరం అనుకొని దీన్ని సైనిక స్థావరం అనుకొని పొరపాటున పక్కన ఉన్నటువంటి స్కూల్ పైన దాడి జరిగిందన్నది అమెరికా చెప్తున్నటువంటి మాట. అయితే డొనాల్డ్ ట్రంప్ కూడా కొంత నిర్లక్ష్యంగా స్పందిస్తూ యుద్ధంలో పొరపాట్లు జరుగుతుంటాయంటూ ఆయన స్పందించిన తీరు పట్ల కూడా ఇరాన్ ప్రజలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఏడాది ఏదైతే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించిన సమయంలో ఆయన అంత్యక్రియల వేదికగా ట్రంప్ ను హతమార్చాలనే పిలుపును కూడా వచ్చాయి. దానికి కొనసాగింపుగానే ఈ భారీ హోర్డింగ్ ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే సుభాన్, సాధారణంగా దౌత్యపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ కూడా ఒక దేశాధినేతను చంపుతామని శవపేటిక చిత్రంతో రాజధాని నగరంలో అధికారికంగా హోర్డింగ్ పెట్టడం అంతర్జాతీయ దౌత్యంలో అత్యంత అరుదైన, తీవ్రమైనటువంటి చర్యనే చెప్పొచ్చు. అమెరికా సైనిక చర్యలకు తాము భయపడటం లేదు, ప్రతీకారానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్ తన దేశ ప్రజలకి, ప్రపంచానికి చాటి చెప్పడానికే దీన్ని ఇలా ఉపయోగించుకుంటుందని కూడా మనకి అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ పర్షియన్ గల్ఫ్, అదేవిధంగా హర్ముజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా తన నౌకాదళాన్ని మోహరించి ఇరాన్ డ్రైవర్ల పైన ఆంక్షలు విధిస్తుంది. అమెరికా సెంట్రల్ కమాండ్ ఏదైతే సెంట్కామ్, అది కూడా ఇరాన్ స్థానిక ప్రాంతాలపై నిరంతరం దాడులు చేస్తుంది. ఈ ఒత్తిడిని తట్టుకుంటూనే ఇరాన్ తన అణ్వాయుధ క్షిపణి సామర్థ్యంతో అమెరికాను హెచ్చరిస్తుంది. హర్ముజ్ జలసంధి తమకు రెడ్ లైన్ కాబట్టి అమెరికా జోక్యాన్ని సహించము అని కూడా ఇరాన్ స్పష్టం చేస్తుంది. మొత్తానికైతే మినాబ్ స్కూల్ దాడిపైన అమెరికా ప్రభుత్వం పారదర్శకమైన నివేదిక ఇవ్వటం లేదంటూ స్వయంగా అమెరికా కాంగ్రెస్ సభ్యులే ట్రంప్ పాలన పైన విమర్శిస్తున్నారు. ఇరాన్ ఈ పౌరుల మరణాన్ని ప్రపంచ దేశాల నుంచి అమెరికాని ఒక యుద్ధ నేరస్తుడిగా చిత్రీకరించే ప్రయత్నాలు చేస్తుంది. అయితే సుభాన్,
ఈ పరిణామాలు పశ్చిమాసియాలో ఒక పెద్ద యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయనే సంకేతాన్ని ఇస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఈ బెదిరింపులను తీవ్రంగా పరిగణించి ఇరాన్ పై మరింత కఠినమైనటువంటి సైనిక చర్యలకు దిగే అవకాశం అయితే ఉంది. ఇది ప్రపంచ చమురు మార్కెట్ అదేవిధంగా అంతర్జాతీయ భద్రతపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. శుభ రైట్, థ్యాంక్ యూ కృష్ణ.